మనమైతే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా కూడా ఏడాది కాలం కావస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందనే విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా చాలా మంది కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఈయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటికే బీజేపీ, జనసేన, టీడీపీ ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని దాదాపుగా కూడా ఏడాది కాలంగా నడిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు పాలించినటువంటి పరిపాలనను చూశారు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి పాలన కూడా చూశారు. ఈ రెండింటిలో కంపారిజన్ చేస్తే ఏ ప్రభుత్వ పాలన బాగుందంటారు? ప్రస్తుతానికైతే కూటమి పాలనే బాగా అనిపిస్తుంది. అభివృద్ధి పనులు కానీ, నెక్స్ట్ మార్కెటింగ్, మా పేదవాళ్ళు పండించే పంటల పైన కానీ, నెక్స్ట్ దాదాగిరి లేకుండా, గొల్లు గొడవలు లేకుండా, పోలీసు ఒత్తిడి లేకుండా మంచి ధైర్యంగా ఒక స్వేచ్ఛగా ఇప్పుడైతే జీవిస్తున్నాం. ఈ ప్రభుత్వం మాకు చాలా మంచి బాగా పరిపాలన చాలా బాగా అనిపిస్తుంది. మీది ఏ ఊరు? మాదే భద్రపుత్రి మండలం, డోకులపాడు, పలాస నియోజకవర్గం. పలాస మీరేం చేస్తూ ఉంటారు? నేను ఆటో డ్రైవర్గా మీరు పని చేస్తూ ఉన్నారు. అయితే ఆటో డ్రైవర్గా మీరు పని చేస్తున్నారు కదా, గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం తెచ్చిన పథకాలు బాగున్నాయి అంటారా, లేకపోతే గతంలో వైసీపీ తెచ్చినటువంటి పథకాలు బాగున్నాయి? వైసీపీ తరఫు నుండి వచ్చిన పథకం అయితే మా ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేశారు. కానీ 10,000 రూపాయలు వేసారు కానీ మాకు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయేవి. మాకు ఇచ్చిన 10,000 కన్నా మాకు 20,000 దాటేసేది సంవత్సరంకి. దానిపైన అదనం మనం ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా సరే కొన్ని ఒత్తిళ్ళకి అయితే మాకు మనశ్శాంతిగా ఉంది. అప్పుడైతే చాలా ఒత్తిళ్ళు ఉండి ఎక్కడైతే అక్కడ పోలీసులు ఫోటోలు తీయడం కానీ, కోర్టుకి వెళ్ళి మాకు ఫైన్లు కట్టించడం కానీ ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే ప్రస్తుతానికైతే మాకు అలాంటి ఆటంకం ఏమీ జరగట్లేదు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం 3 రాజధానులు 3 ముక్కలాట ఆడడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం ఒకే రాజధాని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒకే రాజధాని ముఖ్యమంటారా, లేకపోతే వైసీపీ చేసినటువంటి 3 రాజధానులు బాగున్నాయంటారా? అతను ఏంటి చెప్తారండి, 3 రాజధానులు మాకు చేసేది ఒక రాజధానికి ఇక్కడ మనకి ఇంతకన్నా లేదు. అలాంటిది 3 రాజధానులు కట్టి చెవిలో పువ్వు పెట్టడం తప్ప అతనికి పాలన అనేది తెలియదు. అతను డబ్బుతో కొనుక్కోవాలనుకున్నాడు కానీ జనాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తామని ఆలోచనతో అతను లేరండి. అతనికి కదా టీం మొత్తం లేదండి. అతను చేయలేడు కూడా, ఆ టీం మొత్తం కూడా చేయదు. పథకాల పేరు చెప్పి డబ్బులు సంపాదించడమే తప్ప అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు చూడండి, వచ్చి ఏడాది కూడా అవ్వలేదు. మా ఊర్లో అయితే మొత్తం ఈ తార్ రోడ్లు, సిసోరికి, సముద్రముటికి తార్ రోడ్లు, కోనలికి తార్ రోడ్లు, మేము ఎప్పుడు కూడా మినిమం నా వయసు 40 దాటి ఉంటుంది, మేము కళ్ళ కూడా కలగలేదు మా ఊరికి అలాంటి తార్ రోడ్డు వేస్తారని. సముద్రముడ్డు వరకు అలాంటి పనులే ఇవాళ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు నిదర్శనం మాకు ఇది చూపించాలంటే మా ఊరు తీసుకెళ్ళి మా రోడ్లు చూపిస్తే చాలు. మన జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూటమి పాలన వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా దూసుకుపోతుందంట? చాలా వేగంగా, అదేది వందే భారత్ ట్రైన్ కన్నా అభివృద్ధి చాలా ఫాస్ట్గా వెళ్తుంది.